ఒక్కోసారి పబ్లిసిటీ సరిగ్గా చేసుకోకపోతే అది బూమ్రాంగ్ అవుతుంది. లోకేష్ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని ఏపీకి వచ్చారు. మళ్లీ ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నుంచి విమర్శలు వచ్చాయి. చంద్రబాబు ఆయన పుత్రరత్నం ఏ దేశానికి వెళ్లారో ఎందుకు ప్రకటించలేదని వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నిలదీశారు. దీనిపై ఏం సమాధానం చెప్పకుండా గతంలో లోకేష్ విదేశీ పర్యటనలపై సోషల్ మీడియాలో టీడీపీ ట్రెండ్ మరోసారి రన్ చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అన్న అయోమయం అందరిలో వచ్చేసింది. ఇంతకీ అసలు ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం ఫారెన్ ట్రిప్ చేసుకొచ్చారు. ఆ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేలా కృషి చేశారని టీడీపీ వర్గాలు సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ తెస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే దార్శనిక లక్ష్యంతో నారా లోకేష్ చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైందని అంటున్నారు. అమెరికాలో జెట్ లాగ్ ను సైతం లెక్క చేయకుండా వెళ్లినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు దిగ్గజ కంపెనీల సీఈఓలతో వరుస మీటింగులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు లోకేష్ కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయి విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు ప్రారంభంపై లోకేష్ చర్చించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సిటీఓ శేష కృష్ణపురతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారట. గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్ లో అంతర్జాతీయ స్థాయి అగ్రగామి సంస్థ ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్మీర్ పూర్తో శాంటా క్లారాలో భేటీ అయ్యారని, ఆయన పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారని లోకేష్ టీం అంటుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించారని చెబుతున్నారు. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్తో మంత్రి సమావేశమై విశాఖపట్నంలో అడోబ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారని, దీనికి సంస్థను పరిశీలిస్తామని హామీ ఇచ్చిందట. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్షామి శంకర్లింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో మంత్రి లోకేష్ భేటీ అయి అమరావతి కానీ విశాఖపట్నంలో జూమ్ సంస్థ R&D ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నంలో జీసీసీ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారట. లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఏపీలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించేలా నిరంతరం కష్టపడుతున్నారని, అమెరికా, కెనడా టూర్లు దిగ్విజయం అయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి సంస్థ అయిన ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్ మీర్పూరితో జరిగిన భేటీలో లోకేష్ ఏపీలో పెట్టుబడులపై చర్చించారట. ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల బలోపేతానికి సహకారం అందించాలని లోకేష్ కోరారని మీడియాకు టీడీపీ నుంచి సమాచారం అందించారు. ఏపీలో ఏఐ నైపుణ్యాలు, రియల్ టైం గవర్నెన్స్, ఏఐ చాట్బాట్ వ్యవస్థను ప్రారంభించామని, ప్రభుత్వ అధికారులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు మద్దతివ్వాలని ఎన్విడియాను లోకేష్ కోరారు. విద్యార్థులు, పరిశోధకులకు క్వాంటమ్ సిమ్యులేటర్లు అందించేందుకు ఏపీ విశ్వవిద్యాలయాలు, R&D సంస్థలతో పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలన్నారు. భారతదేశంలో డీప్ టెక్ స్టార్టప్ల కోసం ఎన్విడియా $850 మిలియన్ పైగా నిధులు ప్రకటించిందని, వాటిని ఏపీలోని డీప్ టెక్ స్టార్టప్ల్లో పెట్టుబడులు, మెంటారింగ్ కోసం అనుసంధానించాలని లోకేష్ కోరారు. గతంలో ఏపీ ప్రభుత్వంతో ఎన్విడియా చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని కోరారు. భారత ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపదాన నిలుపుతామని లోకేష్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఈ దిశగా చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ దిశగా జరుగుతున్న కృషిలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమే. ప్రతి కుటుంబంలో ఏఐ నిపుణుడు ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఏపీలో కన్జర్వేషన్ ఏఐ ద్వారా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నామని కంపెనీల సీఈఓలతో కామెంట్ చేశారు. ఏసీ టెక్నీషియన్ నుంచి ఏఐ ఇంజనీర్ వరకు నైపుణ్య అంచనా చేపడతాం. దేశంలోనే యువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. భవిష్యత్తులో ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యమని మంత్రి లోకేష్ కంపెనీల ప్రతినిధులతో వివరించారు. విద్యా సంస్థలు, స్టార్టప్లు ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య, వ్యవసాయం, వాతావరణ పరిశోధనలకు HPC క్లస్టర్లు ఏర్పాటుతో మద్దతు ఇవ్వమని కోరారు. ఏపీ ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తుందన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు, టెక్నాలజీ పరంగా ఏపీని ప్రగతి పదంలో నడిపేందుకు మంత్రి లోకేష్ ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల ముఖ్య ప్రతినిధులతో భేటీ అయ్యారు. కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. బిజినెస్
కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తుందని తెలిపారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. వట్టావాలో పనిచేస్తున్న తమ సంస్థ కెనడాలోని పారిశ్రామిక సంస్థల సీఈఓలు, వ్యాపారవేత్తలతో దేశ ఆర్థిక వ్యవస్థ, పోటీతత్వం, గ్లోబల్ స్థాయి ప్రతిష్టను బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్ వివరించారు. ఇంధనం, ఆర్థిక, సాంకేతికత, తయారీ వంటి విభిన్న రంగాల నుంచి 150కి పైగా సంస్థల ప్రతినిధులు బీసీసీలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. ఈ సంస్థలన్నీ కలిపి 1.7 మిలియన్ కెనడియన్లకు ఉపాధి కల్పించడమే కాక కెనడా జీడీపీలో గణనీయమైన వాటా కలిగి ఉందన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ ఆధారిత ఉత్పాదకతలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. క్లీన్ టెక్నాలజీ, కార్బన్ ప్రైసింగ్ ఫ్రేమ్వర్క్, సుస్థిర వనరుల అభివృద్ధికి మద్దతిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కెనడియన్ సంస్థల పెట్టుబడులకు తమ వంతు సహకారం అందిస్తామని గోల్డీ హైదర్ అంటున్నారు. లోకేష్ ఫారిన్ ట్రిప్ మీద టీడీపీ వర్గాలు సైతం సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కల్పించారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. 15 రోజుల క్రితం అమెరికా, కెనడాల ట్రిప్ మీద ఈ ప్రచారం సరే, రీసెంట్ గా యూరప్ ట్రిప్ మీద ఏమీ చెప్పకపోవడం ఏంటని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఆత్మస్తుతి పరనింద అంటే ఇదేనేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.